ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న విద్యార్థుల కోసం ఉచిత బస్సులు ఏర్పాటు చేయాలని బీసీ, ఎస్టీ, ఎస్సీ, జేఏసీ నాయకులు జిల్లా అధికారులను కోరారు. మంగళవారం భూపాలపల్లి జిల్లా కేంద్రంలో బీసీ, ఎస్సీ, ఎస్టీ, జేఏసీ నాయకులు మీడియాతో మాట్లాడారు. ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న విద్యార్థుల కోసం ఉచిత బస్సులు ఏర్పాటు చేసేలా అధికారులు చొరవ తీసుకోవాలని కోరారు. సుదూర ప్రాంతాల నుంచి వస్తున్నటువంటి విద్యార్థులకు ఇబ్బందులు జరుగుతున్నాయని, దీనిని దృష్టిలో పెట్టుకొని ఉచిత బస్సు ప్రయాణాలు ఏర్పాటు చేయాలని కోరారు. ఈరోజు బీసీ, ఎస్సీ, ఎస్టీ రైట్స్ అండ్ రాజ్యాధికార సాధన చేసి రాష్ట్ర కన్వీనర్ డాక్టర్ విశారదన్ మహారాజ్ గారి పిలుపు మేరకు 33 జిల్లా కేంద్రాలలో బడిబాట కార్యక్రమంలో విద్యార్థులకు రాష్ట్ర ప్రభుత్వం ఉచిత బస్సులను ఆ పేద పిల్లలకు కల్పించాలని చెప్పి డిమాండ్ చేయడం జరుగుతూ ఉంది. ఆ విజ్ఞాపన పత్రాన్ని భూపాలపల్లి జిల్లా కేంద్రంలో ఈరోజు కలెక్టర్ ఆఫీస్లో ఇవ్వడం జరిగింది. బీసీ, ఎస్సీ, ఎస్టీ రైట్స్ అండ్ రాజ్యాధికార సాధన జేఏసీ ఆధ్వర్యంలో భూపాలపల్లి జిల్లాలో ఉన్నటువంటి వివిధ కుల సంఘ నాయకులతోని మరియు వివిధ విద్యార్థి సంఘ నాయకులతోని ఈరోజు వచ్చి కలెక్టర్ కార్యాలయంలో ఈ విజ్ఞాపన పత్రాన్ని అందజేయడం జరిగింది. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, రాష్ట్ర ప్రభుత్వం మహిళలకు ఉచితంగా బస్సును కేటాయించింది. ఎందుకంటే వాళ్ళకు ఓట్లు ఉన్నాయి కనుక. ఓట్లు లేని చిన్న పిల్లలకు, నిరుపేద పిల్లలైనటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో, గవర్నమెంట్ స్కూళ్ళలో చదువుకున్నటువంటి 90% ఉన్న నిరుపేద విద్యార్థులకు బస్ సౌకర్యం ఈ రాష్ట్ర ప్రభుత్వం కల్పించడంలో విఫలమైంది. వర్ధిల్లాలి బీసీ, ఎస్సీ, ఎస్టీల ఐక్యత. నేడు తెలంగాణ రాష్ట్ర బీసీ, ఎస్సీ, ఎస్టీ రైట్స్ అండ్ రాజ్యాధికార సాధన జేఏసీ ఆధ్వర్యంలో మరి ప్రభుత్వ బళ్ళల్లో చదువుకున్న పిల్లలకు ఆర్టీసీ బస్సు ఉచితంగా పిల్లలను మరి పాఠశాలలో చేర్పించాలని డిమాండ్ చేస్తూ మరి ఒక సర్క్యులర్ జారీ చేయడం జరిగింది. మరి అందులో భాగంగా మరి భూపాలపల్లి జిల్లా బీసీ, ఎస్సీ, ఎస్టీ రైట్స్ అండ్ రాజ్యాధికార సాధన జేఏసీ ఆధ్వర్యంలో నేడు మరి వీళ్ళందరికీ ఎవరు ప్రభుత్వ పాఠశాలలో చదువుకున్న విద్యార్థులందరికీ ఆర్టీసీ బస్ ద్వారా ఉచితంగా వాళ్ళను స్కూళ్ళల్లో చేర్పించాలని డిమాండ్ చేస్తూ మరొక విజ్ఞాపన పత్రాన్ని ఇవ్వడం జరిగింది ఈరోజు.